హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1600 పైగా పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా. అది ఈరోజు ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం సెర్చ్ ఇంజన్లో ఏపీ హైకోర్టు అని సెర్చ్ చేయగానే హైకోర్టు యొక్క మెయిన్ వెబ్సైట్ వస్తుంది. అది క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని మనకు ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోగానే మనకి రిక్రూట్మెంట్ యొక్క లింక్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది, హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కోసం మన డీటెయిల్స్, ఫోటో, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నామో కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కన్సెంట్ అడుగుతుంది. అప్లికెంట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్. వీటిని మేము అఫీషియల్ కమ్యూనికేషన్ కోసమే తీసుకుంటున్నాము అని మన కన్సెంట్ అడుగుతుంది. తర్వాత ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వస్తే 7th క్లాస్ మరియు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అదే విధంగానే ఇవ్వాలి. నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ని 2 times ఎంటర్ చేయాలి, మర్చిపోకండి. తర్వాత మన కమ్యూనికేషన్ కోసం అడ్రస్ అడుగుతుంది, స్టేట్ అడుగుతుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ విజిబిలిటీ అవుతాయి. తర్వాత సిటీ ఎంటర్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని కొట్టండి, లేదంటే నో కొట్టి మీరు మరీ అడ్రస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ 5 ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 5 డిస్ట్రిక్ట్లు అవి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐ అగ్రీ కొట్టేసి క్యాప్చా ఉంటుంది కదా, ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కొట్టాలి. అప్పుడు మనకి మొబైల్ నెంబర్కి మరియు ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చామో దానికి మన ఓటీపీఆర్ నెంబర్ అనేది జనరేట్ అయ్యి మనకి మొబైల్ ద్వారా, ఈమెయిల్ ద్వారా వస్తుంది. తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం మన మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీఆర్ ఐడి వచ్చిందో అది ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మన పాస్వర్డ్ కాబట్టి అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి క్యాప్చా కింద ఉంటుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొట్టాలి. ఈ విధంగా లాగిన్ కొట్టిన తర్వాత మనం రిక్రూట్మెంట్ సెక్షన్లోకి మనం వెళ్ళిపోతాము. అక్కడ మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ ఇక్కడ క్రాస్ వెరిఫై చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. అంతేగాని ఎడిట్ అయితే చేయలేం ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడే మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. దానికి తగ్గ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం మన దగ్గర పెట్టుకొని చూసుకోవాలి. లేదంటే ఎడిట్కి ఆప్షన్ లేదు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్లో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం చూసుకోవచ్చు ఓటీపీఆర్ సెక్షన్లో. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఏమైతే ఫిల్ చేస్తామో అవి ఇక్కడ ఉంటాయి. వాటిని మనం జస్ట్ చూసుకోగలం ఫ్రెండ్స్, అంతేగాని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అలాగే మీరు మొబైల్ నుంచి కూడా అప్లై చేయొచ్చు, లేదంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్తే కూడా చేసుకోవచ్చు. కానీ నెట్ సెంటర్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు కాబట్టి సొంతంగా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ సొంతంగా అప్లై చేసుకునే పని అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అది సో
సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఓటీపీఆర్ చేసిన తర్వాత ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 5 సెక్షన్స్ ఉంటాయి. ముందులో పోస్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, అలాగే ఏ డిస్టిక్కి అప్లై చేస్తున్నామని. అది తర్వాత పర్సనల్ డీటెయిల్స్. అక్కడ మనకి ఆల్రెడీ మనం ఓటీపీఆర్లో ఇచ్చాం కదా, మన నేము, ఫాదర్ నేము, రిలేషన్షిప్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ, క్రిమి లేయరా అనేది అన్నీ అక్కడ మనకు చూపిస్తుంది. చూసుకోండి ఒకసారి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ అనేది లేదు, మళ్ళీ ఎందుకు తిప్పాలో అది. కాబట్టి ఒక్కటేసారి ఫిల్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్తాను ఫ్రెండ్స్. సో మనకి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఏదైతే డేటా ఇచ్చామో అది డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, అది మీరు క్లిక్ చేసుకోవాలి. తర్వాత మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇది మూడోది. మనకి ఏ లాంగ్వేజెస్ తెలుసు అని అడుగుతుంది, ఆ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం ఫస్ట్ నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డిస్టిక్, స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఎంటర్ చేయాలి. కాబట్టి కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే అప్లై చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఈ విధంగా మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏ డిస్టిక్, స్కూల్ నేము, మనం ఎప్పుడు పాస్ అయ్యాము, 1 to 9th అనేది వరుసగా కనిపిస్తుంది. తర్వాత 10th, ఇంటర్మీడియట్, అలాగే గ్రాడ్యుయేషన్. తర్వాత మనకి కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. మీరు ఖచ్చితంగా ఎస్ అనే సెలెక్ట్ చేసుకోవాలి ఈ పోస్ట్కి అయితే, లేకుంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు. తర్వాత మనకి లోకల్గా మనకి ఏ కోట్ అయితే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన డేటాని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. తర్వాత అదర్ డీటెయిల్స్లోకి వెళ్తాము. అక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, మీ మీద ఏదైనా కేసులు కానీ, ఎఫ్ఐఆర్ కానీ, ఏదైనా ఎగ్జామ్ నుంచి డీబార్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఖచ్చితంగా జెన్యూన్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు పోలీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఆప్షన్ అనేది క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దానికి తగ్గట్టుగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే మన డేటా సేవ్ అవుతుంది. ఇక మనం ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి వస్తాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా వాళ్ళు చెప్పిన సైజుకి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా విజిబుల్ అయ్యేలాగా మీరు డాక్యుమెంట్స్ని పెట్టుకోండి, సెలెక్ట్ చేసుకొని. సో మనకి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయగానే క్లిక్ హియర్ టు అప్లోడ్ సెలెక్ట్ చేస్తే మనకి బ్లూ టిక్ రావాలి ఫ్రెండ్స్, గ్రీన్ది. ఆ గ్రీన్ టిక్ రాకుంటే అప్లోడ్ అవ్వలేదు అని. సో కాబట్టి గ్రీన్ టిక్ వచ్చేంత వరకు మనం చూడాలి. అక్కడ మనకి వ్యూ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. వ్యూ కొడితే మనం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసామో అది మనం చూసుకోవచ్చు. తర్వాత మనం అక్కడ ఒకసారి సబ్మిట్ చేసే ముందర ఎందుకైనా మంచిది క్రాస్ వెరిఫై చేసుకోండి. క్రాస్ వెరిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ నేము అన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్, 10th, బీటెక్, కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతుంది. తర్వాత మనకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఇది లాస్ట్ స్టేజ్. 423 రూపాయలు ఎస్సీ ఎస్టీలకి, మిగతా వాళ్ళకి 800 రూపీస్. సో మీరు యూపీఐ నుంచి చేయొచ్చు, లేదంటే ఏ పేమెంట్ మెథడ్తోనైనా చేయొచ్చు ఫ్రెండ్స్.
రూ. 23 వచ్చేసి గేట్వే ఫీజు ఉంటుంది. కాబట్టి ఇది సో మనకి పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి అక్కడ ఏ పోస్ట్కి అప్లై చేసామో పేమెంట్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ సక్సెస్ అని రావాలి ఫ్రెండ్స్. అది మీరు చూసుకోండి, పేమెంట్ అనేది సక్సెస్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎన్ని పోస్టులైనా అప్లై చేసుకుంటే అక్కడ మనకు చూపిస్తుంది.